వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అమరావతి రాజధాని పనులను పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్. ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో. వాళ్ళకు కూడా చెప్పాలి, అట్లా కామెంట్ చేయొద్దండి. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోళ్ళని అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్. అధ్యక్ష, గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. సార్ శ్రీధర్ బాబు గారు కూర్చోండి, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంటి? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్ దెమ్ టు సిట్ డౌన్. నేను విత్డ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్. స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు, అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష, ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష, అదే ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ను డీవియేట్ చేసి కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును అప్పచెప్పిండ్రని సమాజమంతా, తెలంగాణ రాష్ట్రమంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డును జైకా నుంచి నిధులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన మణిహారాన్ని తెలంగాణ రాష్ట్రానికి, అంటే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా, విశ్వనగరంగా రాణించడానికి ఈ రెండు ప్రధానమైన కారణం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60-65% ఈరోజు మన బడ్జెట్లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది. ఇదే కాకుండా ఈ నగరం ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి, దాహార్తి తీర్చాలి అని ఆనాడు పీజేఆర్ గారు పదే పదే చేసిన ధర్నాల నేపథ్యంలో కృష్ణానది జలాలను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, గోదావరి నది జలాలను హైదరాబాద్ తాగునీటి దాహార్తిని తీర్చడానికి ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఇక్కడికి వచ్చి నివసించే లక్షలాది మంది ప్రజల యొక్క అవసరాలను, తాగునీటి సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా ప్రపంచ నగరంతో పాటు పోటీ పడాలి అని అంటే, ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నగరం రాణించాలి అని అంటే మెట్రో రైలు ఉండాలి, మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ నగరానికి మెట్రో రైలును తీసుకొచ్చి ఈ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అంటే ఈరోజు ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, శాంతి భద్రతలను కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం, ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, రోజుకు 24 గంటలు నిరంతర విద్యుత్తు, ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు, 100% రోజుకు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి, పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చదువుకుంటున్న యువతీ యువకులు. అమరావతి రాజధాని పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరి సోదరులందరికీ, అదే మాదిరిగా పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చరిత్ర తిరగరాయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు మీ నమ్మకం ఎంతంటే, ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఆ రోజు నేను ఒక అమరావతి, ఒక రాజధాని, అప్పుడు పేరు కూడా లేదు, కొత్త రాష్ట్రం, అనేక సమస్యలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, 16% లోటు బడ్జెట్తో ప్రారంభించాం, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీస్ని సెక్రటరియట్గా కన్వర్ట్ చేసుకొని పని ప్రారంభించాం. హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడ ఉంటే 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో 2 ఏళ్లలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను. డబ్బులు లేవు, ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఒక నగరం నిజాం డెవలప్ చేశారు, రెండో నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాంటి సమయంలో
నేను 3వ నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడుండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను. అదే ఈనాటి సైబరాబాద్. ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు రెప్పలు, ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు. ఎక్కడన్నా రోడ్లేక అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటి కాదు. అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా 25 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో నెంబర్ 1 సిటీ అది. ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం. ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే లక్ష్మీ పార్సారథి గారిని ఒకరోజు పిలిచాను. ఆవిడ ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు. మా చైర్మన్ కూడా పిలిచాను. నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు, ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేసాను. పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను. స్టడీ చేసుకొని వచ్చింది. వస్తానే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్కు సమీపంలోని చర్లపల్లి వద్ద నిర్మించిన భారీ రైల్వే టెర్మినల్ మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ డిసెంబర్ 28న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ రైల్వే టెర్మినల్ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర గనులు బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ శైలిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను 430 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో 9 ప్లాట్ఫామ్లు, 6 ఎక్సలేటర్లు, 20 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, రిజర్వేషన్ కౌంటర్లు, రెగ్యులేటర్ టికెట్ కౌంటర్లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లు, ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ లాంజ్లు కూడా ఉన్నాయి. ప్రయాణికులు ఈ స్టేషన్లో ఉచితంగా వైఫై పొందవచ్చు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి 25 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించాలన్న ఉద్దేశంతోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించారు. ఇక్కడి నుంచి నిత్యం 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆయన తాజా చిత్రంగా బచ్చల మల్లె రూపొందించింది. సబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా అమృత్ అయ్యర్ కనిపించనుంది. రేపు థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ తో అల్లరి నరేష్ బిజీగా ఉన్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. మా సొంత బ్యానర్ పై సినిమాలు చేయకపోవడం గురించి అంతా అడుగుతున్నారు. ఈబీవీ బ్యానర్ పై సినిమా అనేసరికి కామెడీ ఒక రేంజ్ లో ఉంటుందని అంతా ఊహిస్తారు. కానీ ఇప్పుడు ఆ రేంజ్ లో కామెడీ కంటెంట్ నుంచి డీల్ చేయడం కష్టమే. కొత్తగా వచ్చిన దర్శకులు 4-5 కమెడియన్స్ ను డీల్ చేయడానికే కంగారు పడిపోతున్నారు. ఎవడి గోల వాడిది సినిమా 40 మంది కమెడియన్స్ తో నడిచింది అన్నారు. మంచి కంటెంట్ కావాలంటే రైటర్స్ ను ప్రోత్సహించాలి, కానీ రైటర్స్ కి సరైన గుర్తింపు, ఒక మంచి పేమెంట్ ఇవ్వడం లేదనేది నా అభిప్రాయం. కథ కోసం ఖర్చు పెట్టండి, రైటర్ పై ఖర్చు పెట్టండి అనే నేను చెబుతూ ఉంటాను. ఇండస్ట్రీకి ఇప్పుడు రైటర్స్ చాలా అవసరం, అందువలన వాళ్లను ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికలకు సీఎం చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని జీవో లేదు అని వాలంటీర్లను కొనసాగించలేమని చెప్పడం సరికాదన్నారు సిపిఐ రామకృష్ణ. కార్పొరేటర్గా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క జీవోని రాటిఫికేషన్ పెడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకే ఒక విషయాన్ని కోరుతా ఉన్నా, నేను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దాన్ని అమలు చేయమని మాత్రమే కోరుతా ఉన్నా. ఆ రకంగా కాకుండా వాళ్ళకి ఫైల్స్ లేవు, వాళ్ళ రికార్డ్ లేదు, వాళ్ళని ఎప్పుడో తొలగించారు అనే పేరుతో మీరు ఈ రకంగా వారికి అన్యాయం చేయడం మాత్రం సరైనది కాదు. పిచ్చొకపోయిన బ్రహ్మాస్త్రం అంటారే అదే ఇది. వాళ్ళ పాపం నెలకు 5,000 రూపాయలతో పనిచేసేవాళ్ళు, అది పెద్ద ఉద్యోగము కాదు. పోన్లే దానికి ఏమైనా ఇతరత్ర రిక్రూట్మెంట్ కానీ ఇంకోటి కానీ పెద్దగా జరగాలా, లేదంటే వాళ్ళకి ఏం టీఏలు డిఏలు కూడా ఇవ్వడంలే, లేదంటే ఇంక్రిమెంట్స్ ఇవ్వడంలే. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కూడా కాదు. వాళ్ళు ఏదో కింది స్థాయిలో పని చేసుకున్న వాళ్ళపైన మీరు కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి నేను ఇవాళ మంత్రులు కానీ ఇతరులు కానీ కోరడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాలు కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే
అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళుతున్న తెలంగాణ రైతులు సరిహద్దుల్లో తెలంగాణ రైతులను అడ్డుకుంటున్నారు. కర్ణాటక రైతులు పోలీసులు ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ అని దొడ్లు వడ్లు కొనడం లేదంటూ పక్క రాష్ట్ర కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళుతున్న రైతులు కర్ణాటక బోర్డర్ కృష్ణా మండలం వాక్స్నగర్ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ రైతులు కర్ణాటక రైతులు ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ರೈತ ಸಂಘಕ್ಕೆ ಜೈ ಜವಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘಕ್ಕೆ ಕರ್ನಾಟಕದ ಭತ್ತಗಳಿಗೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಹಾಕಿರುವ ನಿರ್ಬಂಧವನ್ನು ಮುಕ್ತಗೊಳಿಸಲೇಬೇಕು. ಬೇಕೇ ಬೇಕು. ರೈತ ವಿರೋಧಿ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರಕ್ಕೆ ಬೇಕೇ ಬೇಕು. ಯಾತಕ್ಕಾಗಿ ಬೇಕೇ ಬೇಕು. ಬೇಕೇ ಬೇಕು. కర్ణాటక రాజ్యద ఆధారం మక్తల్ మండలం. మేము ఇక్కడ రైచూర్కి ఒడ్లు తరించే లోపల ఆపిండ్రు. మేము గవర్నమెంట్కి అమ్మాలంటే గవర్నమెంట్ను అమ్మితే బోనస్ పడుతుంది అన్నాడు. అమ్మిన వాళ్ళకి బోనస్ పడలే కొంతమందికి. దానివల్ల మేము ఇక్కడ రైచూర్కి తీసుకుపోతే ఇక్కడ ఆపేసిండ్రు. అక్కడ అమ్ముదామంటేనే బోనస్ లేదు. అదే రైతు బంధు ఇచ్చింటే మేము ఇక్కడ అప్పులు కూడా తెచ్చుకుంటుంటే లేకుంటుంటుంది సౌకర్య దగ్గర. మేము రైతుకి వెళ్ళే కారణం ఏమంటే రైతు బంధు పడింటే మేము ఆల్రెడీ ఇక్కడ అది మేము పెట్టుబడి పెట్టుకుంటుంటే ఇక్కడ అప్పు తెచ్చుకునుకుంటే ఇక్కడ అప్పు తెచ్చుకున్నాం కాబట్టి పోతుంటే ఇప్పుడు ఇక్కడ అడ్డం వేసిండ్రు. మేము రైతులు బాధ్యత, మేము రుణమాఫీ లేదు, రైతు బంధు సక్క లేదు. అందుకు మేము ఏదో అప్పులు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుందామంటే ఇక్కడ కూడా ఇది ఉంది. ఈ రైతు పాలన, ఈ రాజకీయం ఏంది, ఈ తెలంగాణ రాజకీయం ఏంది, ఈ రైతు ఇంత ఘోషణ. ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి రైతు అనేది కష్టాల పాలయ్యి రోడ్డు పాలయ్యే విధాలు వస్తున్నాయి. ఇంతకుముందులో ఎట్లా ఉండే ప్రభుత్వం ఇదేమి, ఇంతకుముందు రైతు బండి పడితే అదే పెట్టుబడి సాయం కింద పెట్టుబడి పెట్టుకొని అప్పులు గంజిలో తెచ్చుకోకుండా అరము నీట్గా మంచిగా అరం బతుకుతుంటే ఇప్పుడు గంజిలో అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. గంజిలో అమ్ముకుందామంటే మళ్ళీ ఇదేమి కిరికిరి. ఈ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ అనేది ఎంత ప్రేమగా ఓటేసి తెచ్చుకున్న ప్రభుత్వము ఈ రోడ్ల పాలు రైతులను ఎందుకు చేస్తుంది అవతల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అమరావతి రాజధాని పనులను పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.